అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో 4వ తిరువాయమొഴി. మన్నయిరుందు తుజావి. ఈ తిరువాయమొഴിలో మళ్ళా ఆళ్వార్ల యొక్క అవస్థ ఏమిటి అంటే తాయిమారు అవస్థ. కిందటి తిరువాయమొഴിలో కోవై వాయాల్లో ఏ అవస్థలో ఉన్నారు ఆళ్వార్లు? కోవై వాయాళ్ళు తానాన తన్మై తమదైనటువంటి అవస్థలోనే ఉన్నారు ఆళ్వార్లు, అంతే కదా. మన్నయిరుందు తుజావి అనేటువంటి ఈ తిరువాయమొഴി తాయిమారవస్థలో సాయించినటువంటి తిరువాయమొഴി. తాయిమారవస్థలో ఎప్పుడు చెప్తారు ఆళ్వారు? తనదైనటువంటి అవస్థ మారిపోతుంది అంటే ఆణ్భావన తొలగిపోతుంది, పెన్ భావన వచ్చేస్తుంది. కానీ పెన్ భావనలో కూడా తాను మాట్లాడే స్థితిలో లేనప్పుడు అప్పుడు తాయిమారవస్థ వస్తుంది ఆళ్వార్లకి. ఎలాంటి వారు ఆళ్వార్లు? ఉయర్నలం ఉడయవన్యవనం మయర్వర మదినలం అరుడినన్నని అజ్ఞానమేమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఆళ్వార్లు. ఎప్పుడు పరమాత్మ మనల్ని కటాక్షించడానికి ఉద్యుక్తుడవుతాడు అంటే మనకి జ్ఞానం అనేది ఉన్నది, కానీ కేవల జ్ఞానముతోటి ఆయన మన దగ్గరికి రావాలని ప్రయత్నించాడట. ఆ జ్ఞానము ఏ దశను? జ్ఞానము అంటే జ్ఞానం కనింద నలంకొండు అని చెప్పినట్లుగా ఆ జ్ఞానం అనేటువంటిది పరిపక్వ దశని పొంది ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల మనసు నీరైపోయి శైథిల్యావస్థని పొంది నిన్ను చూడందే నేను ఉండలేనయ్యా, నీ దర్శనం లేనిదే నేను ఉండలేనయ్యా అనే స్థితి వీళ్ళకి కలిగే వరకు ఎదురు చూస్తారట. అప్పుడు ఇలాంటి దశ నీకు నీ మనసు ఎప్పుడైతే శైథిల్యాన్ని పొందుతుందో అప్పుడు ఇదిగో వీళ్ళు నన్ను కోరుకుంటున్నారని గ్రహిస్తారట ఆయన. అలా ఆళ్వార్లది భక్తి రూపాపన్న జ్ఞానం, భక్తిగా పరిణమించినటువంటి జ్ఞానం. ఆ భక్తి ఎంతయ్యా అంటే ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి దశ. మళ్ళా ఇందులో అలా ఎలా వచ్చింది? కోవై వాయాళ్ళ పొరుట్టులో అనుభవించారు కదా ఆళ్వార్లు పెరుమాళ్ళని పరిపూర్ణంగానే అనుభవించారు. పెరుమాళ్ళే నా యొక్క మనస్సే నీకు చందనమన్నారు, ఇదిగో నీ యొక్క తిరువడిగళ్ళని నా శిరస్సును ఉంచమన్నారు, అన్ని రకాలు ఇదిగో నేను పాడేటువంటి నా మనస్సు నీకు చందనము, నా వాక్కులు నీకు మాలలు, మళ్ళా వస్త్రము, నేను కైకూపు, నేను చేతులు 2 జోడించి దాసోహం చేస్తే అది నీకు అనేక ఆభరణాలు అని ప్రార్థించారు ఆళ్వార్లు. అలా ఆళ్వార్లు పరిపూర్ణంగా పెరుమాళతోటి ఆనందాన్ని అనుభవించారు. కానీ అది ప్రత్యక్ష సమాన మానసిక అనుభవమే తప్ప బాహ్య అనుభవం కాదు. బాహ్య అనుభవం మీద ఆశ కలిగింది ఆళ్వార్లకి. ఆ అనుభవాన్ని పొందలేకపోయారు. వెంటనే అదిగో ఆ తనదైనటువంటి స్వభావం మారిపోయింది, పెన్ భావన. ఆ పెన్ భావనలో కూడా తాయిమారు అవస్థ. ఈ ఆళ్వార్లది మాత్రమే ఇలాంటి భక్తి రూపాపన్న జ్ఞానం. ఋషులు ఉంటారు కదండి, వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్లే కదా. అంటే ఋషులది జ్ఞానము మాత్రమే. ఆళ్వార్ల యొక్క దశ, ఋషుల యొక్క దశ దాటిపోయిన తర్వాత ఆళ్వార్ల యొక్క దశ. ఇది ఆళ్వార్లు ఏ దశలో ఉన్నారు? తమదైనటువంటి స్థితిని తాము చెప్పుకోలేని దశలో ఉండగా ఈ నాయకు యొక్క అవస్థని తాయిమార్ తల్లి చెప్పేటువంటి స్థితిలో ఉన్నారు. ఈ తిరువాయమొഴിలో ఆళ్వార్ కోవై వాయాళ్ పొరుట్టు. ఏమిటి ఈ తిరువాయమొഴിలో విషయము అంటే సాదృశ వస్తువులని సంబంధ వస్తువులని రెండింటిని చూసి ఆయన అని భ్రమపడుతోంది అని చెప్తారు. సాదృశ కోవైవాయాలు గారుగా సాదృశ వస్తువులు, సంబంధ వస్తువులు. ఆయన వలె ఉన్నటువంటి వస్తువులని, సంబంధ వస్తువులు అంటే ఆయనవైనటువంటి వస్తువులని చూసి ఆయనే అని భ్రమపడుతోంది. అవి దగ్గరికి వచ్చిన తర్వాత సంబంధ వస్తువులో సాదృశ్య వస్తువులో తెలుస్తుంది కదా ఆయన కాదు అని
మా అమ్మాయి అలా బాధపడిపోతోందండి అని ఎవరితోటి తాము ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్తున్నట్లు లేదా చెలికత్తెలతో చెప్తూ ఉంటే, ఇదిగో మా అమ్మాయి అవస్థ ఇలా ఉన్నది, ఏం చేయాలి? మీ అందరూ చక్కగా గాజులన్నీ వచ్చిన అడిగి, ఏమిటమ్మా మీ అమ్మాయి పరిస్థితి? మీ అందరి గాజులు చక్కగా మీ శరీరానికి అతుక్కొనే ఉన్నాయి కదా, అంటే మీకు ఎలాంటి దుఃఖము లేదనమాట, మీలాగా ఉండాలి మా అమ్మాయి కూడా, అంటే నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతుంది మొదటి పాత్రంలో తల్లి గారు. 7 వ్యాఖ్యానంలో మొదట ఏమున్నది అవతారికి చూద్దాం. கீஜில் திருவாய் மொழியில் அவனுடைய ప్రణయత్వ గుణத்தை అనుసంధిత్తు పిచ్చేరినాల్. కిందటి తిరువాయముడిలో అదిగో సర్వేశ్వరుడు యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుసంధానం చేసుకొని పిచ్చేరినారు. పిచ్చేరినారంటే బాగా వ్యామోహపడిపోయారు ఆడవాళ్ళు. పిచ్చేరినారు అనేటువంటిది భూతకాలంలో, అంటే పిచ్చేరినారు వ్యామోహ పడిపోయారు, అనుభవించేశారనమాట. ఈ వరకు கீஜில் பிறந்த நிரவதிக பிரீத்தியானரு இவருடைய ஆசிரியம் அழியும் என்னும்படி ஆயிற்று. ఎవరుకు కీజిల్ పిరంద నిరవధిక ప్రీతియానదు. కిందటి తిరువాయముడిలో ఆళ్వాళ్ళకు కలిగినటువంటి ఆ గొప్ప ప్రీతి ఏమైంది? ఎవరుடைய ఆశ్రయం అழிయం ఎన్నుంబడి ఆయిత్తు. ఆళ్వాళ్లే మనకు దక్కుతారా లేదా అనేటువంటి స్థితి కలిగింది. అంటే ఉన్మస్తకమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఆడవాళ్ళు. ఎలా ఎలా అంటే అదిగో గోపికలు ఆ రాసక్రీడ సమయంలో కృష్ణ పరమాత్మతోటి కూడి ఆనందాన్ని అనుభవించే సమయంలో వీళ్ళ యొక్క ఉన్మస్తకమైన ఆనందాన్ని చూసినటువంటి కన్నపిరాను వీళ్ళని కనుక ఇలానే వదిలేస్తే వీళ్ళు నాకు దక్కేలాగా లేరని అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు చూసారా. అప్పుడు ఆ గోపికలంతా అవే కదా గోపికా గీతలు అని చెప్పుకున్నాం మనం. ఏమిటి? ఎక్కడున్నావయ్యా నువ్వు అని చెట్టు పుట్ట యమున తీరము అన్ని వెతికి వెతికి వెతికి, అంటే ఉన్నటువంటి స్థితిని మార్చి వేరొక స్థితిలోకి రప్పించి వాళ్ళని దక్కించుకున్నట్లుగా ఇక్కడ ఆడవారి యొక్క స్థితి కూడా ఏమిటయ్యా అంటే ఎవరికి కీజ్ పిరంద నిరవధిక ప్రీతి ఆనదు. కిందటి తిరువాయముడిలో కోవై వాయాల్ పొరుట్టు అనేటువంటి తిరువాయముడిలో ఆడవాళ్ళకు కలిగినటువంటి ఆ గొప్ప ప్రీతి అనేటువంటిది ఎవరుடைய ఆశ్రయం అజియం ఎన్నుంబడి ఆయిత్తు. అసలు వీరే మనకు దక్కుతారా లేదా అనిపించేటువంటి స్థితి కలిగింది. ఆ స్థితిలో ఇక్కడ ఏంటి? ఎవరుடைய ఆశ్రయం అజియం ఎన్నుంబడి ఆయిత్తు అన్నారు కదా, అంటే ఏమిటట? ఎవరుடைய నిరవధిక కింద అరుంబదలేస్తున్నారు. ఎవరుடைய నిరవధిక ప్రీతి ఆనదు స్వస్వరూపత్తాలం తన్నై కండ ஈஸ்வரனுடைய பிரீத்தி முகத்தாலும் 2 ஆசிரியமும் அழியும் என்னும்படி ஆயிற்று ఎన్నపడి ఎవరుடைய నిరవధిక ప్రీతి ఆనదు ఈ ఆడవాళ్ళ యొక్క గొప్ప ప్రీతి వల్ల స్వస్వరూపాత్తాలు తన యొక్క స్వరూపాన్ని బట్టి చూసి గాని తన్నై కండ ఈశ్వరునుடைய ప్రీతి ముఖత్తాలు ఎంత ఆర్తి కలిగినటువంటి ఆడవాళ్ళని చూసినటువంటి భగవంతుడి యొక్క ప్రీతిని బట్టి చూసినా ఈ 2 ఆశ్రయం అజియం ఎన్నుంబడి ఆయిత్తు ఎన్నపడి ఆళ్వాళ్ళ యొక్క స్వరూపం ఏమిటి? ఆయన తత్తస్య సదుశంభవేత్ అన్నట్టుగా ఆయన ఎప్పుడు వచ్చి రక్షిస్తే అప్పుడు రక్షించబడాలి. అంతేకాని ఇప్పుడు ఆడవాళ్ళు ఏమిటి? తాను పొందాలనుకున్న దాన్ని అది వెంటనే పొందాలని ఆర్తి అధికంగా ఉన్నది. అదే తల్లి భావన అంటే నిశ్చయ జ్ఞానం ఏమిటి? తల్లి ఏం చెప్తుంది? అమ్మా నీ స్వరూపం ఇది కాదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఆయన వచ్చి రక్షించినప్పుడు మాత్రమే రక్షించబడాలి, నువ్వు అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలమ్మా అని చెప్పడం తల్లి భావన. కానీ ప్రాప్యత్వర నాయకి ప్రాప్యత్వర ఏం చెప్తుంది? కాదు, ఆయన యొక్క విలక్షణతను చూస్తే నేను పొందకుండా ఉండలేను, ఆగలేను, నా స్వరూపం ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, ఆయన్ని పొందకుండా ఉండలేను అనేటువంటిది నాయకి యొక్క స్థితి. అలా ఇప్పుడు స్వస్వరూపత్వాలు ఇది ఆడవాళ్ళ యొక్క నిరవధిక ప్రీతి అనేటువంటిది. తన యొక్క స్వరూపాన్ని చూసుకోవటం లేదు, అది తన్నై కండ ఈశ్వరునుடைய ప్రీతి ముఖత్తాలు ఈ స్థితిలో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకిని ఆళ్వార్లని చూసినటువంటి సర్వేశ్వరుడు యొక్క ప్రీతి ముఖత్తాలు ఆ ప్రీతిని బట్టి చూసినా ఇరండాశ్రయము అయ్యం ఎన్నంబడి అయ్యో నా గురించి కదా ఈవిడ ఇలా అయిపోతుందని ఆయనకు కూడా బాధే కదా. అందుకని ఇలాంటి వాళ్ళు నా విషయంలో ఇంత ప్రీతి కలిగిన వాళ్ళు
ఉన్నారా అని ఆయనకి ఆశ్చర్యము ఆనందము కదా. ఎందుకు ఆనందము? ఆళ్వార్ నాయకు దుఃఖపడుతూ ఉంటే పరమాత్మకు ఆనందం ఏమిటండి? ఇంత కాలానికి కదా నేను చేసినటువంటి కృషి ఫలించింది అని ఆనందం. కానీ అయ్యో నా కోసం కదా ఇంత తల్లడపాటు అని ఆయన్ని చూసి ఈయనకి బాధ. అందువల్ల இரண்டு ఆశ్రయముం అరియం ఎన్నుంబడి ఆయిత్తు ఎన్నపడి, ఈ ఇద్దరి యొక్క స్వరూపాలు నశించేటట్లుగా. ఆశ్రయం అంటే స్వరూపం. ఎవరుடைய ఆశ్రయముం ఎన్నుం పాట ముందు అప్పోదుం, ఎవరుடைய ఆశ్రయమం అన్నప్పుడు కూడా అదే అర్థమని, ఎవరుடைய ఆశ్రమం అరియం ఎన్నుంబడి ఆయిత్తు. సరే, ఆళ్వారు స్థితి చూస్తే ఎలా ఉంది? ఏం చేయాలి? ఈ ఉన్మస్తకమైన ఆనందం నుండి ఆళ్వారని మరల్చాలి. అందుకని ఏం చేశాడు? అందర సత్తై అరయ్యారు పడుత్తి సాత్మి పిక్కై కాగా అక్కలవయ్యై అల్పం నెగిజినాన్ ఈశ్వరన్. అంద రసత్తై ఆ ఆనందాన్ని అరయ్యారు పడుత్తి కొంచెం తగ్గించాట. అరయ్యారు పడుత్తి ఎందుకు? సాత్మిపిక్కై కాగా, సాత్వికం అంటే తాము పొందేటువంటి అనుభవం తాము పూర్తిగా తనకి వంట పట్టేటట్టుగా. అంటే ఇలా వర్షం పడుతోందని పెద్ద వర్షము అలా భూమి మీద పడుతూ ఉన్నాయి, ఆ నీళ్లు ఎటో వెళ్ళిపోతున్నాయి అన్నట్లు కాకుండా సన్నటి జల్లు పడితే కనుక పడిన జల్లుని పడినట్లుగా పీల్చుకునే భూమి వలె అలా ఆడవాళ్ళు పొందేటువంటి అనుభవం కూడా వారికి వంట పట్టాలి. సాత్విపిక్కై కాగా అది వారికి అనుభవంలోకి రావాలి అనేటువంటి స్థితిలో అక్కలవయ్యై అల్పం నెగిజినాన్ ఈశ్వరన్. ఆ కలవయ్యై ఆ కలయికని కొంచెం తగ్గించాట ఈశ్వరుడు. ఏం చేశాట ఆయన? ఆనాலும் பிரிந்தது அவனையாகையாலே அதுதான் కార్యం செய்தన్నిల్లాదే. ఏం చేశాట? కొంచెం తగ్గించడము అంటే ఏం చేశాడంటే నాయకనావాన్ కాదు ఉండండి, అరయారు కూడా చెప్పండి. నెగిజి నిన్న సాత్మిపిక్కైకాగా నెగిజి నిన్నాను కొంచెం అల్పం నెగిజి నిన్నాను ఈశ్వరన్. కొంచెం దూరం జరిగాట పెరుమాళ్, అంతే వచ్చేసింది ఈ అవస్థ ఆళ్వారు నాయకికి. ஆனால் பிரிந்தது அவனையாகையாலே அதுதன் కార్యం செய்து అన్ని నిల్లాదే ఆత్తామై మీదూరుందు. అదిగో ఆనాలం అయినప్పటికీ ఏమిటి? కొంచెం దూరం జరిగాడు అంతే కదా. కిందిస్తున్నారు చూడండి. ఏది? తాము పొందేటువంటి అనుభవం వాళ్ళు పరిపూర్ణంగా పొందాలి అని అయినా ఆళ్వారిని దక్కించుకోవటం కోసమే ఆ ఆనంద రసాన్ని అరయారు తగ్గించాడు అని చెప్పారు కదా. దానికి ఏదో కథిస్తున్నారు, అది కాదు. కానీ ఏం చెప్తున్నారు? ఎన్నుంబడి అయితనది ఎన్న అనంతరం నాయకనావాన్ அறிவு நிறைவு ఓర్పుగడై పిడిగడై ఉడయ్యనాయ్. అదిగో నాయకుడైనటువంటి వాడికి అరివి ఉంటుంది, నిరైవి ఉంటుంది, ఓర్పు పిడిగడై ఉడయ్యనాయ్. అరివి అంటే తెలివి, నిరైవు అంటే పూర్తి, ఓర్పు అంటే ఓర్పు, పిడిగడై ఇవన్నీ ఉన్నటువంటి వాడై జ్ఞాన సంపన్న ఎన్ను జ్ఞాన సంపన్నుడండి. జ్ఞాన సంపూర్ణను ఆగయ్యాలే భావి అర్థత్తై అనుసంధిత్తు ఎన్ను సిలక్కూటి. అదో జ్ఞాన సంపూర్ణను ఆగయ్యాలే పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాడు కావడం చేత భావి అర్థత్తై అనుసంధిత్తు రాబోయే విషయాన్ని గమనించి ఎన్ను సిలక్కూటి ఏదో కొన్ని మాటలు చెప్పి అనంతరం ఆ తర్వాత అందరసత్తై అరయ్యారు పడుతూ ఆ ఆనందరసాన్ని కొంచెం తగ్గించాడు. పూర్వం 4:3లో పరిపూర్ణమైన ఆనందం, 4:4లో కొంచెం తగ్గించాడు. అంటే స్థితి ఇది. అందరసత్తై ఇచ్చాది అరయారు పడుతు కుறை பண்ணி சாத்மிப்பிக்கைக்காக நெகிழ்கின்றான் என்னுமிடம் எவர் அறிந்திருக்கா பெண்ணை దుఃఖப்படுவான் అండ్ ఈ సాత్మిప్పిక్కైకాగా అది చక్కగా వంట పట్టడం కోసమని కొంచెం తగ్గించాడు
అని కొంచెం దూరం జరిగాడు అనేటువంటి విషయం ఈయనకి తెలుసు కదా. ఆడవాళ్ళకి పెన్నై దుఃఖப்படுవాన్ ఎన్నెన్ అంటే ఆరీరుక్క వన్నాదో ఎన్నా, ఆరీరుక్క వన్నాదో ఎన్నా, దుఃఖపట్టం ఎందుకండి, కొంచెం ప్రశాంతంగా ఇక్కడే ఉన్నాడు కదా, కొంచెం దూరం జరిగాడు అని ప్రశాంతంగా ఉండద్దు. ఆనాலும் సాత్మిక వంద పిరివేయాగిలం, అదిగో అది సాత్మిక వంద పిరివేయాగిలం, అది అనుభవయోగ్యం కావటం కోసమని కలిగినటువంటి ఎడబాటే అయినప్పటికీ ఆగయ్యాలే ఆత్తామై మీదూరుందు, అదిగో సాత్మిక వంద పిరివే ఆగిలిం అంటే అది అనుభవయోగ్యమయ్యేటట్టుగా కలిగినటువంటి ఎడబాటే అయినప్పటికీ పిరిందదు అవనయ్య ఆగయ్యాలి. ఇప్పుడు మూలంలోకి అది దన్ కార్యం చేయదన్ని నిల్లాదే, పిరిందదు ఎడబాటినది ఆయనని కావటం చేత అది ఆ ఎడబాటు అనేటువంటిది తన కార్యం చేయడు అన్ని నిల్లాదే, తన కార్యం తాను చేయటం మానదు కదా. అప్పుడు ఆప్తామై మీ దూరుందు, ఎప్పుడైతే ఆయన కొంచెం ఎడబాటాడో ఆర్తి అధికమైపోయింది. ఏ స్థితి కలిగింది, ధనలుబ్ధనాన ఇదిగోండి మీ దూరుందు అన్న దగ్గర మీ దూరుందు అధికమా ఇరుక్కు నోపట మీ దూరుందు ఎన్నంతరం తామాన తన్మైపోయి ఒక పిరాటి దశయ్యై ప్రాప్తరాయ్ ఎన్ను అధ్యాహార్యం, కింద అరుంబదంలో ఇచ్చారు చూడండి. ఆనాలు పిరిందరు అవనయ్య ఆగయ్యాలే, ఇది మూలంలో కదా, అంచేత కార్యం చేయదదు అన్ని నిల్లాదే అంటూ ఆత్తామై మీదూరుందు, ఆర్తి అధికమైపోయి వెంటనే సామాన తన్మైపోయి అంటే ఈ వాక్యం తెచ్చి అక్కడ చేర్చుకోవాలని ఆ వాక్యాన్ని ఇక్కడ ఇచ్చారు. ఏది అరుంబదంలో సామాన తన్మైపోయి ஒரு పిరాట్టి దశయ్యే ప్రాప్తరాయ్ ఎన్ను అధ్యాహార్యం, తమనైనటువంటి స్వభావాన్ని కోల్పోయారు, ఆ తర్వాత పిరాట్టి దశను పొందారు అని. ఎలా ఉన్నది ఆళ్వార్ల స్థితి, ధనలుబ్ధనాన అవన్ కీజిచ్చీరయ్యై కెడుత్తాల్ అత్తోడు పోలియాన ముడిగలెల్లాం అవిస్తు పార్కుమా పోలే. ధనలుబ్ధుడు అంటే పిసినారి, అతను తనకున్నటువంటి ధనాన్ని ఇలా బొడ్లో పెట్టుకొని, చిన్న సంచిలో పెట్టుకొని, పూర్వం ఉండేవి కదా సంచులు, ఆ సంచిలో పెట్టుకొని బొడ్లో పెట్టుకున్నాడు. ఎక్కడో పడిపోయింది ఆ ధనపు సంచి. పడిపోతే చిరైక్కెడుతా దాన్ని పోగొట్టుకుంటే అత్తోడు పోలియాన ముడిగలెల్లా, దానిని అలానే అంటే ధనాన్ని మూటగట్టి పెట్టుకున్నాడు కదా, ఇంకా ఎక్కడైనా చిన్న మూట ఏదన్నా కనబడితే ఇది తన యొక్క ధనపు మూటేమో అని కనపడిన ప్రతి మూటని వెతికి చూసినట్లుగా అవిస్తు పార్కుమా పోలే విప్పి చూసినట్లుగా వైపామరుందాం ఎన్నుంబడియేయ వరకు సేమని తీరే అవన్. అదే రీతిగా ఆడవాళ్ళు కూడా ఎలా ఉన్నారట, వైపామరుందాం, వైపాం అంటే పెద్ద నిధి, ఆడవాళ్ళ యొక్క సేమ నిధి ఇదే కనుక ఎన్నుంబడియే ఏ వరకు క్షేమని తీరే అవన్, ఆడవాళ్ళకు క్షేమ నిధి కదా వారు. అంచేత ధనాన్ని పోగొట్టుకున్నటువంటి లుబ్ధుడు ఎలా ధనపు మూట కోసం వెతుక్కుంటారో అలా వెతుక్కుంటూ ఉన్నది ఈ ఆళ్వారు నాయకి. ఆగయ్యాలే, ఆ వెతికే ఆ ప్రాసెస్ లో ఏం చేస్తోంది ఆళ్వారు నాయకి. అందుకనే ఇక్కడ ఏం చదువు అవంతాన్ ధనమో ఎన్నా అండి. మళ్ళా వెంటనే సందేహం ఏమిటి, వైపాం మరుందాం అన్నారు కదా, అవంతాం ధనమో ఎన్నా, అవునండి ఆళ్వార్ల యొక్క నిదేవారు వైపాం మరుందాం ఎన్నుంబడియే అవర్కు క్షేమ నిధిరేవన్, ఆడవాళ్ళకు క్షేమ నిధి లాంటి వారు కదా పెరుమాళ్ళు. ஆகையாலே அவனோடு சதுரச பதார்த்தங்களையும் சம்பந்தி பதார்த்தங்களையும் அகப்படுவனாக கொண்டு பிரமித்து கிட்டி பார்த்து அவன் அன்னிக்கே ஒழிந்தால் மேலவும் மாட்டாதேனோ పట్టు చొల్లుగిరదు. అందుచేత ఆడవాళ్ళ యొక్క నిధి కదా, నిధిని పోగొట్టుకున్నటువంటి వాడు వెతుక్కోడా, అలా వెతుక్కుంటూ అవనోడు సదృశ పదార్థంగళయం, ఆయనతోటి సమానమైన పదార్థాలని, సంబంధి పదార్థంగళయం, ఆయనతో సంబంధం కలిగిన పదార్థాలని ఆగప్పడవా
అగప్పడవ అగప్పడ అవనాగక్కొండు. అన్నిటిని సదృశ పదార్థాలని సంబంధి పదార్థాలని అన్నింటినీ కూడా ఆయన వలె భ్రమించి కిట్టప్పార్తూ సమీపించాలని చూసి అన్నిక్కేవజిందాల్ అక్కడ ఆయన కనపడ్డు కదా, అక్కడ ఆయన వలె ఉన్న పదార్థాలను చూస్తోంది, ఆయనతో సంబంధం కలిగిన పదార్థాలను చూస్తోంది, ఆయనే అని భ్రమిస్తోంది. వెంటనే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్తే అన్నిక్కేవజిందాల్ ఆయన అక్కడ కనపడాడు కదా. మీడவும் మాట్లాడే నోవు పట్టు చెల్లుగలదు. మీడவும் మాట్లాడే తిరిగి మాట్లాడలేక బాధపడుతూ ఉన్నదమ్మా మా అమ్మాయి అని. అంటే పెన్భావన వచ్చేసింది, కానీ తన స్థితిని తాను చెప్పుకోలేని దశలో ఉన్నప్పుడు ఆ తల్లిగారు మా అమ్మాయి ఇలా చేస్తోంది, ఇలా ఉంటోంది అని చెప్పేటువంటి పాత్రాలు. అండ్ ఇంత ఆర్తి, ఇంత దుఃఖం ఉంటుందా? ఒక నాయకుడు దూరం అయితే మాత్రం, అది కొంచెం దూరం అయితే ఒక నాయకికి ఇంత దుఃఖం ఉంటుందా? అలా దుఃఖపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కనబడుతున్నారు మనకి. ఎవరు? చక్రవర్తి తిరుమగనాలు. అలా క్వచిత్ భ్రమతే వేగాత్ క్వచిత్ విభ్రమతే బలాత్ క్వచిన్మత్త ఇవా భాతి కాంతాన్వేషణ తత్పరః ఎన్గిరపడియే పిరాట్టిயை பிரிந்த అనంతరం ఆత్తామయ్యాలే మేల్ నోక్కి పార్తు విలంగ సంచరిప్పదు. అదో పిరాట్టిని ఎడబాసిన తరువాత ఇది వచ్చారు ఆరణ్యకాండలో 60వ సర్గ. భ్రమమావదు సొసలగై తిరగటం, ఉద్భ్రమమావదు సుత్తుం ముఖం తిరుప్పి మేల్ పార్కై చుట్టూ తలకాయ తిప్పడం, ఆ తర్వాత పైకి చూడటం. విభ్రమ వివిధ భ్రమ అనేక భ్రమలు పడటం. అదుదాను మాట్టాదు వశవదన్నదు. ఎలా? పిరాట్టిயை பிரிந்த అనంతరం ఆత్తామయ్యాలే మేల్ నోక్కి పార్తు విలంగ సంచరిప్పదు. ఆ పైకి చూడటము, విలంగ సంచరి అటు ఇటు తిరగటము. అది దాను మాట్లాడొజవదు, అది కూడా ఇంకా కూర్చొనే ఉంటాట, చుట్టూ చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటాట. అదిగో క్వచిత్ ఉద్భ్రమతే వేగాత్, వేగంగా చుట్టూ తిరుగుతాట, చూస్తాట. క్వచిత్ క్వచిత్ ఉద్భ్రమతే విభ్రమతే అని, ఉద్భ్రమతే విభ్రమతే అని అనేక రకాలుగా భ్రమపడటం. ఇక్కడుంది మా సీత, ఇక్కడుంది మా సీత అని భ్రమతో వెతుక్కోవటం. ఒక్కసారిగా అలా కూర్చున్నటువంటి వాడు వేగంగా తల తిప్పి అన్ని దిక్కులలో వెతకటం. అలా ఉన్నది రామచంద్రుడి యొక్క పరిస్థితి. పిరాట్టే పిరంద అనంతరం ఆత్తామయ్యాలే మేల్ నొక్కి పార్తు విలంగ సంచరిప్పదు. పైకి చూడటము, విలంగ సంచరిప్పదు, అటు ఇటు తిరగటము. అది దానం మాట్లాడొజువదు. ஒரு వృక్షத்தில் నిన్నుం వృక్షాంతరత్తిలే చెన్ను కిట్టువదు. అందుకు ఒక చెట్టు దగ్గరికి వెళ్తాట, మళ్ళీ ఇక్కడ మా సీతాపిరాట్ ఉన్నదేమో అని చూస్తాట. మళ్ళీ వృక్షాంతరత్తిలే చెన్ను కిట్టువదు, ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టని అడుగుతాట. మైథిలి అయి కండిగోలో, మా మైథిలిని చూశారా మీరు? ఎన్ను కేట్పదు. అలా ఉద్భ్రమము విభ్రమము అన్నట్లుగా అలా అడుగుతూ చెట్లని. ஆண் ஆறு பெண் ஆறுகள் ஒன்னின்னிக்கே தேடுவதாய் அவரை பட்டா போலே ఎవడం అప్పడియే పడుగిరాల్ ఇప్పోదు. ఆనారు పెన్నారు అంటే నదులు నదాలు. అంటే ఆనారు పెన్నారంటే, ఆనారంటే నదమని, పెన్నారంటే నది అని కింద అరుంబదంలో ఇచ్చారు. కింద నుంచి 5వ లైన్లో నదులు నదాలు అంటే, నదాలు అంటే ఏమిటి? మేల్నొక్కు పోవై, పశ్చిమ దిక్కుకు ప్రవహించేటువంటి వాటిని నదములు అంటారు. నది ఎన్ను పేరు పెట్టు కిഴక్కునొక్క, తూర్పు దిక్కుకు ప్రవహించేటువంటి వాటిని నదులు, పశ్చిమ దిక్కుకు ప్రవహించేటువంటి వాటిని నదములు అంటారు. ఇది నదమా? ఏదో ఆనారు పెన్నారుగల్ ఒన్ను ఎన్నిక్కే తేడువద, ఇది అది అనే తారతమ్యం లేకుండా అంతా వెతకటము. అలా రామచంద్రుడు ఎలాగైతే సీతాపిరాట్ యొక్క విశ్లేష వ్యసనంలో ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నవాడు కూర్చుంటాడు, తల చుట్టూ గిరగిరా తిప్పేస్తాడు, అటు సంచరిస్తాడు ఇటు సంచరిస్తాడు. ఆ తర్వాత మాట్లాడలేక కాసేపు ఉండేటువంటి స్థితి, ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు, మా మైథిలిని చూశారా అని అడుగుతాడు. మళ్ళా వృక్షాంతరత్తులేసెన్ను ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాడు, మైథిలి ఎక్కండి కూడా మైథిలిని చూశారా అని అడుగుతాడు. ఇలా
అలా ఉండటం మాత్రమే కాదు, ఇది ఆ నతమానేటువంటి తారతమ్యం లేక అంతటా వెతికి అవర పట్టాపోలే ఆ రామచంద్రుడు సీతాపిరాట్ యొక్క వియోగములో ఎలాంటి దుఃఖాన్ని పడ్డాడో ఇవళం అప్పడియే పడుగిరాల్ இவளும் அப்படியே படுகிறாள் இப்போது இப்படி నోపడుగిర ఇవల్ దశయ్యై అనుసంధిత తిరుత్తాయారు. ఇలా బాధపడుతూ ఉన్నటువంటి ఈవిడ యొక్క దశని అనుసంధానం చేసుకున్న తల్లిగారు ఇవల్ పడుగిర పాడుగళయ్యం ఇవళ సొల్లుగిర వార్తేగళయ్యం సొల్లి ఈవిడ పడేటువంటి పాటలని ఈవిడ చెప్పేటువంటి మాటలని చెప్పి ఇది కండు తాన్ పురుక్క మాట్టామే నోగుర పడియం సొల్లి. ఈ స్థితి బిడ్డ యొక్క ఈ స్థితిని చూసినటువంటి ఆ తల్లి పొరుక్క మాటామే సహించలేక నో పొడుగిర పడియం సొల్లి తామెంత బాధపడుతున్నారో చెప్పి ఇవళై కైవాంగుం అళవాగా అవన్ వందు ముఖం కాట్టి ఇలా చెప్పి ఇవన్ కైవాంగుం అళవాగా ఇవన్నీ వెనక్కి తిప్పి మరల్చే వరకు అవన్ వందు ముఖం కాట్టి అంటే ఆయన వచ్చి ముఖాన్ని చూపించి ఆశ్వసిప్పిక్కు ధరిత్తదాయ్ తల ఇక్కట్టుగిరదు తిరువాయ్ ముడి. ఇలా ఈ తల్లి చెప్పినటువంటి ఈ స్థితి అంతా విని ఆయన వచ్చి దర్శనమిస్తే అదిగో ఊరడిల్లి ధరిత్తదాయ్ ధరించి ఉన్నది అని ఈ తిరువాయిముడిలో ఏం చెప్పారంటే ఇలా విరహ వేదంతో ఉన్నటువంటి ఈ అమ్మాయి అవస్థని చెప్పేటువంటి తల్లి ఆ తల్లి అవస్థని చూడలేక పెరుమాళ్ళు వచ్చి ముఖం కాడు దర్శనమిస్తే ఆ అమ్మాయికి అప్పుడు మా అమ్మాయి ఊరడెళ్ళిందండి అని తెలియచేసేటువంటిది ఈ తిరువాయిముడి. ఇది మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి తిరువాయిముడి. మన్నయ్యిరుందు తుజావి వామనన్ మన్నిదు వెన్నుం వెన్నై தொழுதவன்மேவு வைகுந்தம் என்னு கை காட்டும் கண்ணையுண்ணீர் மல்க நின்று கடல் வண்ணன் என்னு மன்னே என் பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் பெரு పెయ్యవళయీరే. ఇందాక సంబంధి పదార్థాలని సాదృశ పదార్థాలని చెప్పారు కదా మనకి. అదే పైన పారాగ్రాఫ్ లో అవనుడు సదృశ పదార్థంగళయ్యం సంబంధి పదార్థంగళయ్యం అగప్పడ ఆయనతోటి సమానమైన పదార్థాలని ఆయనతో సంబంధం కలిగిన పదార్థాలని అని వాటిని చూసి భ్రమపడుతుంది అని చెప్పారు కదా. ఏమిటా సదృశ పదార్థాలంటే ఏమిటి, సంబంధి పదార్థాలంటే ఏమిటి అని జీరరుంబదంలో మొదటి పారాగ్రాఫ్ లో కింద నుంచి 3వ లైన్లో ఇదిగో సదృశ పదార్థంగళావన கரும் பெருமேகங்கள் பெரும் புல ஆனிரை உருவுடை வண்ணங்கள் விரும்பி పగవరై ఇత్యాది. కరుం పెరుమేఘంగల్ నల్లని పెద్ద పెద్ద మేఘాలు, పెరుంబులన్ ఆనిరై ఇదిగో ఉరువుడై వన్నంగల్ అలా ఇవేంటివి సదృశ పదార్థాలు. తర్వాత సంబంధి పదార్థాలంటే ఏమిటట, ఆయిచ్చేర వెన్నెగల్ గొల్లల యొక్క వెన్న, గొల్లల చేతి గొల్లలతో సంబంధం కలిగిన వెన్న, కోమలవాన్ కన్ను చిన్న చిన్న దూడలను చూస్తే వా ఎత్త కొజలోసే వేణుగానం వినపడితే ఇవన్నీ కూడా ఏమిటి సంబంధి పదార్థాలు. వెన్న అదిగో ఇంకోటి ఏమిటి పశువు అదే చిన్న దూడలు కొజలోసే ఇవన్నీ ఏమో సంబంధి పదార్థాలు. పెద్ద నల్లటి ఆకాశము అని, పెరుంపులన్ ఆనిరై అని అదే సముద్రము అని, ఇలాంటివన్నీనేమో సదృశ పదార్థాలు. అంటే ఆయనని గుర్తు చేసేటువంటి పదార్థాలు సదృశ పదార్థాలు. అలానే ఆయన్ని గుర్తు చేసేటువంటివి ఏవి కూడా సంబంధి పదార్థాలంటే ఈ పదార్థం చూడగానే ఇది మా కన్నయ్య తిన్న వెన్న చూడగానే మా కన్నయ్య అని గుర్తొస్తుంది కదా. అదిగో దూడల్ని చూడగానే మా కన్నయ్య మేపేటువంటి దూడలు అనే భావన. అదిగో అలా ఆదిశేషుని పాముని చూడగానే మా కన్నయ్య పడుకునేటువంటి పడక అని ఇవన్నీ కూడా సంబంధి పదార్థాలు. సాదృశ్యం అంటే సమానమైనట్లుగా. ఇప్పుడు ఆకాశం చూడగానే అదిగో దూరంగా ఉన్నటువంటి పర్వతాన్ని చూడగానే
అదిగో నిన్న కుండం పోలే ఇరుత్తని అదిగో పర్వతంలాగా ఆ పర్వతాన్ని చూడగానే మా కన్నయ్య గుర్తొస్తున్నాడు అంటుంది. ఆకాశాన్ని చూడగానే ఆకాశ వర్ణం కనబడుతుంది, మా కన్నయ్య యొక్క వర్ణము అని చెబుతుంది. అవేమో సదృశ పదార్థాలు. సంబంధ పదార్థాలంటే వెన్న, వేణుగానము ఇలాంటివన్నీ, ఆ దూడలు ఇవన్నీ సాదృశ పదార్థాలు. సంబంధి పదార్థాలు అవి సాదృశ్యాలు. సాదృశ్యాలంటే ఆయన్ని గుర్తు తెచ్చేటువంటివి. సంబంధం అంటే ఆయనతో సంబంధం కలిగిన పదార్థాలు. ఇది అలాంటివి అని మన్నై ఇరుందు తుషావి వామనన్ మన్నిదు వెన్నుం వెన్నై తొజుదు తవన్మేవు వైగుందం ఎన్ను కై కాട്ടുం కన్నై ఉన్నీర్ మల్గ నిన్ను కన్నయుள் நீர்மல்க நின்று கடல் வண்ணம் என்னும் மன்னே என் பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் பெருவளையீரே ఎన్ చేయగేన్ పెయ్యవళయ్యీరే ఎన్ చేయగన్ నేను ఏం చేస్తాను ఇలాంటి మా అమ్మాయి కోసం పెయ్యవళయ్యీరే మంచి కంకణాలు కలిగినటువంటి వాళ్ళలారా మన్నై ఇరుందు తుషావి ఏం చేస్తూ ఉంటుందో తెలుసా మా అమ్మాయి ఇక కిందటి తిరువాయముడికి ఈ తిరువాయముడికి ఉన్న సంబంధాన్ని అవతారిక రూపంలో చెప్తున్నారు మనకి ఇక్కడ. కిందటి తిరువాయముడిలో ఆడవాళ్ళు భగవంతుడి యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుసంధానం చేసుకున్నారు, ఉన్మత్తులయ్యారు. ఇలా నిరవధిక ప్రీతి చోటి చిత్త విభ్రమాన్ని పొంది నశించే వారిలాగా కనపడటంతో వీరి యొక్క అనుభవ రసాన్ని సాత్వించడం కోసమని సర్వేశుడు కొంచెం విశ్లేషించాట, కొంచెం ఎడబాసాడు అంతే. ఆ క్షణకాల విశ్లేషాన్ని సహించలేక ఆడవాళ్ళ యొక్క ఆర్తి మితిమించిపోయి ఒక పిరాట్టి దశను పొంది విశ్లేష బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈమె దశను అనుసంధించిన తల్లి ఈమె పడుతున్నటువంటి పాటలను, ఈమె చెప్పుతున్న వార్తలను చూసి తాను సహించజాలని ప్రకారాన్ని విచారించి, ఏంటమ్మా మీ అమ్మాయి పరిస్థితి ఏమిటని వస్తారు కదా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా. అలాగా విచారించడానికి వాళ్ళకి చెప్పి నిరాశ చేసే సమయంలో సర్వేశ్వరుడు తన ముగ్ధమైన ముఖాన్ని చూపించి ఆ నాయకుని ఆశ్వాసింపచేసని ఈ తిరువాయముడిలో సాయిస్తున్నారు. అర్థమైంది కదా. క్రిందటి తిరువాయముడిలో భగవంతుడి యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుభవించారు ఆడవాళ్ళు, ఉన్మత్తమైన ఆనందాన్ని పొందారు, ఉన్మస్తకమైన ఆనందాన్ని. ఇలాంటి ప్రీతిలో ఆడవాళ్ళని విడిచిపెట్టేసామంటే మనకు దక్కరు అనుకున్నారు పెరుమాళ్ళు. అనుకుని కొంచెం విశ్లేషించారు, ఆ విశ్లేషాన్ని సహించలేకపోయారు. ఆన్ భావన పోయింది, పెన్ భావన కలిగింది. కానీ తన స్థితిని తాను చెప్పే దశలో లేనటువంటి ఆ అమ్మాయి యొక్క బాధని, ఆ విశ్లేష వ్యధని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈమె దశను చూసినటువంటి తల్లిగారు ఈమె పడుతూ ఉండేటువంటి పాటలని, ఈమె చెప్పేటువంటి వార్తలను విని సహించలేనటువంటి ప్రకారాన్ని చూసేటువంటి వాళ్ళకి చెప్తుంది. ఏమ్మా ఈ పిల్ల చూస్తే ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తూ ఉంటుంది, నేను దీన్ని సహించలేకపోతున్నానమ్మా అని ఆ తల్లి సహించలేని ప్రకారాన్ని ఆలోచన, ఏంటమ్మా మీ అమ్మాయి పరిస్థితి ఏమిటని అడగటానికి వచ్చే వాళ్ళకి చెప్పి, అలా నిరాశతో ఉన్న సమయంలో సర్వేశ్వరుడు వచ్చి తన యొక్క తిరుముఖ మండలాన్ని వీరికి దర్శింపచేసి ఆ నాయకిని ఊరడిల్ల చేశాడు అని ఈ తిరువాయముడిలో చెప్తున్నారు ఆడవాళ్ళు. అదిగో మన్నై ఇరుందు తుజావి, భూమి యందు కూర్చుండి కలబెట్టి, అంటే తుజావి అంటే భూమిని ఇలా తడుముతూ ఉంటుందన్నమాట. నేల మీద కూర్చుంటుంది, ఆ నేల మీద చేతితోటి ఇలా తడుముతూ ఉంటుంది నేలని. ఇదు వామనన్ మణ్యన్నం, ఇదు ఈ భూమి వామనన్ మన్, వామనావతారం ఎత్తినటువంటి విష్ణువు యొక్క భూమి అని చెప్తూ ఉంటుంది. ఇది వామనావతారం ఎత్తినటువంటి విష్ణువు యొక్క భూమి అండి అని చెప్తూ ఉంటుంది. విన్నై తొజుడు అవన్మేవు వైగుందం ఎన్ను కై కాటం, విన్నై తొజుడు ఆకాశాన్ని గురించి అంజలి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తుంది, అవన్మేవు వైగుండం. ఆకాశం అంటే ఏమిటి అనుకుంటున్నారు, ఆయన నిత్యవాసం చేసేటువంటి వైకుంఠము అని చెప్తూ ఉంది. అలా
చెట్టు ఎన్ను కై కాటం, ఆ చేత్తోటి చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉల్నీర్ కన్నై మల్గ నిండు, ఉల్నీర్ లోపల కన్నీరు నేత్రములను మించి కారుతూ ఉండట్లుగా నిలిచి, సముద్రము వలె శ్రమహరమైన స్వభావము కలవాడును. நீர் கண்ணை மல்க నిండు కడల వన్నం ఎన్నుం అన్నే, కడల వన్నం అలా కళ్ళ వెంట కన్నీళ్లను కారుస్తూ సముద్రము వలె శ్రమహరమైనటువంటి స్వభావము కలవాడు అని చెప్తూ ఉంటుంది. అమ్మా అన్నే అంటే అమ్మా, ఎన్ పెన్నై పెరుం మయిల్ செய்தார்க்கு పెయ్వళ ఈరే ఎన్ చేయన్, ఎన్ పెన్నై నా యొక్క కుమార్తెకు అతిశయించినటువంటి పైత్యాన్ని పుట్టించాడు ఆయన. ఆయన చక్కగా ధరింపబడినటువంటి కంకణములుగా కలవాళ్ళారా, అంటే మా అమ్మాయికి ఇలాంటి పైత్యాన్ని కలుగజేశాడు. మీరు చూస్తే ఎలా ఉన్నారు, చక్కగా కంకణాలను ధరించి ఉన్నారు, ఏం చేసేదమ్మా మా అమ్మాయి గురించి అని వాళ్ళని అడుగుతున్నారు తల్లిగారు. ఆరాయిరప్పడి పన్నీర ఆరాయిరప్పడి ఎంబెరుమానై పిరిందు, దీని తాత్పర్యం చెప్పుకోవాలిగా. భూమిని చూచి ఇది త్రివిక్రమావతారం ఇచ్చినటువంటి విష్ణువు చేత కొలవబడినది అని, ఆకాశాన్ని చూపించి ఇది విష్ణువు నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి వైకుంఠమని, శోకాతిశయంతో కన్నీరు ధారధారగా కారుస్తూ కారగా సముద్రము వలె శ్రమహరమైన విగ్రహము కలవాడా అని అనుసంధిస్తూ ఉంటుంది ఈ చిన్నది. ఈ చిన్నది పడుతున్నటువంటి పాటలను చూసి ఇది ఏమిటండి అని అడిగిన వాళ్లకు ఈమె దశను చెప్పుచూ, తల్లి సర్వేశ్వరుడు ఈమెకు ఈ ప్రకారముగా ఉన్మాదాన్ని పుట్టించాడు, దీనికి నేను ఏం పరిహారం చేసేది అని శోకిస్తోందట తల్లి. మా అమ్మాయి ఇలా ఉన్నది, నేలను చూపిస్తుంది త్రివిక్రముడిది, ఇది వామనుడిది అని చెప్తుంది, ఆకాశాన్ని చూపిస్తుంది ఆయన నిత్యవాసం చేసేటువంటి వైకుంఠం అని చెప్తోంది. ఆ దుఃఖం అధికమవుతుంది, కన్నీరు ధారధారలుగా కారుస్తూ ఉంటుంది, సముద్రం వలె శ్రమహరమైన విగ్రహం కలవాడా అని అనుసంధానం చేస్తూ ఉంటుంది. మా అమ్మాయి పడే పాటలు ఇవి అని, ఈ పాటలు చూసి ఇదేమి అని అడిగారు అనుకోండి ఎవరైనా, అదిగో ఈ దశ ఇలా ఉన్నది అని చెప్పి, ఆ సర్వేశ్వరుడు ఈవిడికి ఇలాంటి దశని కలిగించాడమ్మా, అసలు దీనికి నేనేం పరిహారం చేయాలి అని శోకిస్తూ ఉంటుందట తల్లి. ఆరాయిరప్పడి మన్నై ఇరిందు ఇప్పటి ప్రణయ స్వభావనాన ఎంబెరుమానై విశ్లేషిత్తాల్ ஒரு பிராட்டி, அந்த விசலேஷ வெசனத்தாலே பிச்சேரி சொல்லுகிற பாசுரங்களை அவனுடைய திருத்தாயார் சொல்லி అలట్టుగిరాల్. ఈవిడ యొక్క ప్రణయ స్వభావనాన ఎంబెరుమానై ఇప్పటి, ఈవిడ యొక్క కథ ఇప్పటి ఈ రీతిగా ప్రణయ స్వభావము కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడిని ఎడబాయటం వల్ల ఒక పిరాట్టి, ఎడబాసినటువంటి ఒక పిరాట్టి ఆ విశ్లేష వ్యసనముతోటి పిచ్చేరి వ్యామోహముతోటి చెప్పేటువంటి పాసురాలని ఆవిడ తిరుత్తాయారు సొల్లిత్తు, ఆవిడ తల్లిగారు చెప్పి అలత్తుగిరార్ అలమటిస్తున్నారు. ఎంబెరుమానై పిరిందు వ్యసన అవ్యసనத்தை ஆத்தமாட்டாதே, எம்பெருமானை பிரிந்தா వ్యసనத்தை ஆத்தமாட்டாதே, பண்டு எம்பெருமான் இந்த லோகத்தை அளந்து அருளின போது அவன் திருவடிகளோடே சம்பந்தித்தது இம்மண் என்னோ பார்த்து இந்த மண்ணை கொண்டு ஆஸ்வாசித்து அந்த ప్రీతియాలే అడియేన్ వామనన్ మన్నిదువెన్నుం. ఆ ఎంబెరుమాన్ని ఎడబాసి కలిగినటువంటి, ఎడబాయటం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని తట్టుకోలేక పూర్వం ఆ ఎంబెరుమాను ఈ లోకాలన్నింటినీ కొలచిన సమయంలో ఆయనక తిరువడిగల సంబంధాన్ని కలిగినటువంటిదండి ఈ భూమి అని పార్తూ చూసి, ఇంద మన్నై కొండు ఆశ్వాసిస్తూ ఆ మన్నుని కొంచెం తీసుకుంటుంది, ఆశ్వాసను పొందుతుంది. అంద ప్రీతియాలే ఆ ప్రీతితోటి అడియేన్ వామనన్ మన్నిదు వెన్నుం, అడియేన్ వామనన్ మన్నిదు, ఇది వామనుడి సంబంధంగా ఈ భూమంతా వామనుడిదండి అంటూ ఉంటుంది. ఆకాశത്തെ నామ సామ్యత్తాలే తిరునాడాగక్కరుత్తిత్తొడుదు, ఆకాశాన్ని నామసామ్యం, ఇది ఆకాశము అది పరమాకాశం,
అలా నామసామ్యంతో తిరునాడాగా అది పరమపదంగా భావించి తోడుదు నమస్కరించి అడియేన్ అవన్ మేవు వైగుండం ఎన్ను కై కాട്ടുం. అడియేన్ అవన్ మేవు వైగుండం, ఆయన కోరుకొని నిత్యవాసం చేసేటువంటి వైకుంఠము అని కైకార్తం చేత్తో చూపిస్తూ ఉంటుంది. అవనై కాణాదొజిందవారే, ఆయన దర్శనం ఇవ్వకపోవటం చేత కన్నై కన్నై ఉள்నీర్ మలగ నిండు కడలవన్నా ఎన్ను అజైకుం. కన్నై ఉள்నీర్ మలగ నిండు, ఆ కళ్ళ నుండి ధారలు ధారలుగా కన్నీడని కారుస్తూ కడలవన్నా ఎన్ను అజైకుం, కడలవన్నా అని పిలుస్తూ ఉంటుంది. ఇప్పటి ఎన్ పెన్నై పెరుమయల్ చేయదార్కు ఎన్ చేయహేన్. ఈ రీతిగా మా అమ్మాయిని వ్యామోహ పెట్టినటువంటి వాడికి ఎంతైగేను ఆయన విషయంలో నేను ఏం చేయగలను. పెయ్యవళయ్యీరే ఎన్ను అలత్తుగిరా. పెయ్యవళయ్యీరే, అదిగో కంకణాలను ధరించినటువంటి వాడలారా అని అలత్తుగిరాలు అలమటిస్తూ అలా వాళ్ళతో చెప్పి దుఃఖిస్తూ ఉన్నది తల్లిగారు. పన్నీర్ ఆయిరప్పడి. ఇది 4వ తిరువాయిమొழிల్. ఈ 4వ తిరువాయిమొழிలో ఇప్పటి ఒక్కొక్క పాత్రలో ఏం చెప్పారో మొదట చెప్తారు కదా. ఇప్పటి మానస సంశేషత్తాలే అనుభవిప్పిత్తు కற்பித்து ఈశ్వరనుடைய ప్రణయత్వ గుణத்தை అనుసంధిత్త ఆదరానురూపமான బాహ్య అనుభవ అభినివేశத்தை பண்ணி అది కిట్టామయ్యాలే ఆర్తరాన ఇవర్. ఈ రీతిగా మానస సంశ్లేషాన్ని అనుభవించడానికి కల్పించినటువంటి మానస సంశ్లేషాన్ని కలుగజేసినటువంటి సర్వేశ్వరుడి యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుసంధానం చేసుకొని ఆదరానురూపமான బాహ్యానుభవం అనుసంధిత్తు వాదరానురూపమా అనుసంధిత్త ఆదరానురూపమా అని బాహ్యం అంటే దాన్ని అనుసంధానం చేసుకొని అంతకంటే గొప్పదైనటువంటి బాహ్య సంశ్లేషాన్ని కావాలని ఆశపడి అది కిట్టామయ్యాలే ఆర్తరానయవర్. అది లభించకపోవటం చేత ఆర్తి కలిగినటువంటి వీరు తమ్ముడయ ఆర్తి శాంతి హేతువానా స్వభావంగళేవడయ్యనాన ఈశ్వరనుడయ. తమ్ముడయ ఆర్తి శమించడానికి కారణమైనటువంటి స్వభావాలని కలిగిన ఈశ్వరుడి యొక్క విభూతి ద్వయయోగత్తయ్యం, ఉభయ విభూతులని కలిగినటువంటి వాడు అని, సర్వ సమాశ్రయణీయత్వత్తయ్యం, అందరి చేత ఆశ్రయించబడేటువంటి వాడు అని, ప్రతాప అనుగ్రహవత్తయ్యం, వీరత్వాన్ని అనుగ్రహాన్ని కలిగినటువంటి వాడు అని, ఉజ్వలమాయ్ ఉత్తుంగమాయ్ శ్రమహరమాన విగ్రహ వైలక్షణ్యత్తయ్యం, ప్రకాశించేటువంటి ఎత్తైనటువంటి శ్రమను తొలగించేటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడని, రక్షణార్థ ప్రవృత్తిగలయ్యం, రక్షించడం కోసం చేసేటువంటి ప్రవృత్తులని, అనుభావ్య చేష్టితంగలయ్యం, అనుభవించవలసినటువంటి చేష్టితాలని, పరత్వ చిహ్నంగలయ్యం, పరత్వ చిహ్నాలని, ఐశ్వర్య ఆభిరూప్య విశిష్టமான ఆదరణీయత్వత్తయ్యం, ఐశ్వర్య ఆభిరూప్యముతో కూడుకున్నటువంటి ఆదరణీయతని, ఆశ్రిత విషయత్తిల్ ఉపకారత్వత్తయ్యం, ఆశ్రితుల విషయంలో ఉపకరించేటువంటి ప్రకారాన్ని, సౌలభ్య పారమ్యత్తయ్యం అనుసంధిత్తు, సౌలభ్యాన్ని పరత్వాన్ని కూడా అనుసంధానం చేసుకొని, ఏవం విశిష్టనాన సర్వేశ్వరునుకు సంబంధిగళాయం సదృశంగళాయం ఉళ్ళ పదార్థ దర్శనత్తాలే ఈడుపట్ట ప్రకారత్తే. ఈ రీతిగా ఉన్నటువంటి సర్వేశ్వరు యొక్క సంబంధిగళాయం సంబంధాన్ని కలిగినటువంటివి, సదృశంగళాయం వల్ల సర్వేశ్వరుని వలె ఉన్నటువంటి పదార్థ దర్శనత్తాలే పదార్థాలని చూడటం చేత ఈడుపట్ట ప్రకారత్తే, ఈడుపడిన ప్రకారాన్ని, పార్శ్వస్తరాన పరివర్సన్న పాసురత్తే, పక్కనున్నటువంటి ప్రీతి కలిగినటువంటి వాళ్ళతో పరివర్సన్న పాసురత్తే, వాళ్ళు చెప్పినటువంటి మాటని నాయకనై பிரிந்த தலைவியுடைய ஆத்தாமை கண்டவத்தாய் வார்த்தையாலே அருளி செய்கிறார். நாயகனை பிரிந்து
పిరింద తలవీయుడయ్య ఆత్తామై కండవత్తాయి వార్తయ్యాలి. అంటే నాయకుణ్ణి ఎడబాసి నాయకి కలిగినటువంటి ఈ దుఃఖాన్ని చూసినటువంటి తాయి వార్తయ్యాలి. తల్లి మాటతోటి అరులిచ్చేయగలరు. కండవత్త తాయి వార్తయ్యాలి. నాయకు యొక్క దుఃఖాన్ని చూసి ఆ నాయకు యొక్క దుఃఖాన్ని చెప్పేటువంటి తల్లి మాటలతోటి చెప్తూ ఉన్నారు అంటున్నారు. முதல் பாட்டில் வினவ வந்த வயலார்க்கு அவனுடைய விபூதி துவய சம்பந்தத்தை அனுசந்தித்து பூமி அந்தரிக்ஷங்களை கண்டு వికృతయ్యాక నిన్నాள் ఎన్గిరార్. వినవ వంద వైలార్కు అడగటానికి వచ్చినటువంటి వాళ్ళకి ఆయన యొక్క విభూతి ద్వయ సంబంధాన్ని అనుసంధానం చేసుకొని భూమి అంతరిక్షాలను చూస్తూ వికృతయ్యాగా నిన్నాడు. మా అమ్మాయి ఆయన విభూతి ద్వయ నాయకుడు, ఇది ఆయనదే అది ఆయనదే, ఈ లోకము ఆయనదే ఆ లోకము ఆయనదే అని వికృతయ్యాగా నిన్నాడు. ఇలా వికృతి పొందుతోందని మా అమ్మాయి, అలా మోహపడిపోతూ ఉన్నది మా అమ్మాయి అని చెప్తున్నారు తల్లి గారు. మన్నై ఇరుందు తుజావి భూమియై ఇరుందు తుజావి భూమిని ఇరుందు దాని మీద కూర్చొని తుజావి తడుముతూ ఇది అన్యా విమానం వారాధపడి వామననాయ్ అవన్నిరందు అళందు కొండ మణ్ ఎన్నా నిరుకుం. అన్యాభిమానం, ఇది ఇతరులు నాది అనేటువంటి అభిమానాన్ని దీని మీద చూపించకుండా వామనుడిగా వచ్చి యాచించి కొలుచుకొని ఉన్నటువంటి మణ్ భూమండి అని ఎన్నా నిర్కుం అని అంటూ ఉంటుంది. ఊర్గమాన ఆకాశத்தை నోకి అంజలి పన్ని అవన్ నిత్యవాసం పన్నుగిర పరమ వ్యోమ శబ్దవాచ్యమాన శ్రీవైకుంఠం ఎన్ను సొల్లి. ఊర్ధ్వమైనటువంటి ఆకాశం, పైన ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తుంది, రెండు చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఆయన నిత్యవాసం చేసేటువంటి పరమ వ్యోమ శబ్దముతో చెప్పబడేటువంటి శ్రీవైకుంఠం అని చెప్పి అపరోక్షిత్తారైపోలే, అపరోక్షిత ప్రత్యక్షంలో కాకుండా అపరోక్షిత్తారైపోలే హస్తముద్రయ్యాలే పిరర్కుం కాట్టా నిర్కుం. అదిగో చూడండి, అదేమనుకుంటున్నారు ఆకాశం అని హస్తముద్రతోటి చూపిస్తూ ఉంటుంది. అది పరమాకాశం అండి, అదే శ్రీవైకుంఠం అని చూపిస్తూ ఉంటుంది. ఆగవాయిల్ అసృజలమానదు కన్నయ్యం విండి ఉరప్పడుంబడి నిండు ఇప్పటి తన్నోడు సంబంధిత విభూతి ద్వయం ఎనక్కు విషయమాంబడి కడల్ పోలే శ్రమహరమాన తన్ వడి అడగ ఇక్కాట్టి అనుభవిప్పిత్త అపరిచ్ఛిన్న స్వభావం ఎన్నుం. ఇలా అగవాయి మనసులో ఉన్నటువంటి ఆ దుఃఖమంతా కన్నీటి రూపంగా కన్నయ్యం వింజి, ఆ నేత్రాలను మించి వస్తూ ఉండే ఆ కన్నీడు వింజి పురప్పడుంబండి అవి బయటికి వచ్చేటట్లుగా ఇప్పటి తన్నోడు సంబంధిత ఈ రీతిగా తనతోటి సంబంధం కలిగినటువంటి విభూతి ద్వయము ఎనక్కు విషయమాంబడి, ఈ విభూతి ద్వయము కూడా ఎనక్కు విషయమాంబడి కడల్ పోలే నాది అనేటట్లుగా, అంటే ఈ విభూతి ద్వయం నాది అనేటట్లుగా కడల్ పోలే శ్రమహరమాన సముద్రము వలె శ్రమని హరించేటువంటి తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నాకు చూపించి అనుభవిప్పిత్త అపరిచ్ఛిన్న స్వభావం ఎన్ను. అదిగో శ్రమని తొలగించేటువంటిదండి ఆ దివ్యమంగళ విగ్రహం అని దాన్ని అనుభవింప చేసినటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి స్వభావం కలిగిన వాడు ఎన్ను అంటుంది. అమ్మే ఎన్నుడయ ముగ్ధయ్యాన పెన్నై. అమ్మా, అమ్మే అంటే బాధతోటి అంటోంది తల్లి గారు. ఎన్నుడయ ముగ్ధయ్యాన పెన్నై, నా యొక్క ముగ్ధయ్యాన చిన్న పిల్లైనటువంటి మా అమ్మాయి ఇప్పటి అతిశయితమానా పిచ్చై పండిన అవరుక్కు இவள் வளை போலே கதலகையன்னியே இடப்பெட்ட வளையை உடையவர்களே. ఇప్పటి అతిశయితమాన పిచ్చై పండిన వరకు, ఈ రీతిగా ఇంత గొప్ప వ్యామోహాన్ని కలుగ చేశాడు కదా మా అమ్మాయికి. అప్పుడు పండిన వరకు అలా చేసినటువంటి ఆయనకి ఇవళ్ వళై పోలే కదలగయ్యన్నియే ఎడపట్ట, మా అమ్మాయి గాజులు వ్యామోహం కలుగ చేసింది ఆయనైతే ఆయన దగ్గరికే వెళ్ళిపోయారు.
అంటే చేతుల మీద ఈ గాజులు కూడా నిలబడట్లేదు. నిలబట్ట ఉడయ్యవరగలే. మా అమ్మ ఇలా బాధపడుతూ ఉంటే చక్కగా చేతికి అందంగా గాజులు అలంకరించుకుని వచ్చిన వాళ్ళలారా, ఎత్తై செய்வேன் ఏం చేయగలనమ్మా, అవరై అழைత్తు కొడుక్కమా అట్టుగిరిలేన్, ఆయన్ని రమ్మని పిలవలేను, అవరు తామే ஒரு மணவும் ఇవள் పిచ్చై తనిక్క మాట్టుగిరిలేన్ ఎన్ను కరుత్తు, ఆయన వచ్చే వరకు ఈవిడ పిచ్చై తనిక్క మాట్టుగిరిలేను, ఈవిడ పిచ్చిన వ్యామోహాన్ని తగ్గించలేను అని భావం. అన్నే ఎన్ను వెరుప్పై కాట్టుగిరదు, வெறுப்பை வேதன பெய்வளையீரே என்கையாலே, நீங்கள் கையும் வளையுமா இருக்கா, ఇవள் కై నిలం తుజావుంబడియావదే ఎన్గై, మీరేమో పెరువళయీరే అని చెప్పడం వల్ల మీరు చూస్తే చక్కగా చేతులు వళయుమా ఇరుక్క, చక్క చేతులు గాజులతో అలంకరించుకొని ఉన్నారు. ఇవళ్ కై నిలం తుజావుంబడి, ఇవళ్ కై ఈవిడక చెయ్యి నిలం తుజావుంబడి భూమినిలా తడిమేటట్టుగా ఆవదే, మీరు చూస్తే చక్కగా గాజులు వేసుకొని అందంగా ఉన్నటువంటి చేతులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. మా అమ్మాయిని చూస్తే ఈ నేలని తడుముకుంటూ ఉండేటట్టుగా ఉన్నది అని విన్నెన్ను భూతాకాశమా ఇరుక్క, అవ్వలవం ప్రకాశిస్తపడి, విన్నంటే భూతాకాశమని, అవ్వలవం ప్రకాశిస్తపడి అంతవరకు ప్రకాశించిన ప్రకారము అంటున్నారు ఈ పాసురంలో. రేపు మొదటి పాసురం యొక్క వ్యాఖ్యానాన్ని రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ எம்பெருமானார் దివ్య తిరువడిகளே శరణం, ఆచార్య దివ్య తిరువడిகளே శరణం. ఓం